హలో విజ్ఞాని గారు. హలో అండి. సో ప్రతి ఒక్కరికి వారాంతం వచ్చేసరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అంటే అది సినిమా. ఒక రకంగా చెప్పాలంటే అది ఒకప్పటి రోజులేమో. ఇప్పుడు థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు, ఓటీటీలకే పరిమితం అయిపోతున్నారు. చాలామంది పైరసీని అరికట్టండి, ఓటీటీల్లో చూడకండి, ఎలానో రిలీజ్ అవుతుంది, సో ఓటీటీల వల్ల కూడా మా థియేటర్స్ పడిపోతాయి, ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. కానీ నిజంగా థియేటర్కి సామాన్య మధ్యతరగతి వాళ్ళు వెళ్ళాలంటే కాస్త కష్టమైన పని. అందరికీ థియేటర్కి వెళ్ళి చూడాలనే ఉంటుంది, బట్ ఆ టికెట్ల రేట్లు కావచ్చు, ఇప్పుడు ఏదో కష్టపడి 300 పెట్టి 350 పెట్టి ఒక మల్టీప్లెక్స్లో కొనుక్కుని వెళ్ళిన వాటర్ బాటిల్ కొనాలంటే 60-70 రూపాయలు, పాప్కార్న్ కొనాలంటే 1000 రూపాయలు. సో టికెట్ రేటు కన్నా వెనకాల తిండికి ఎక్కువైపోతుంది. సో అందుకే ఎవరు వెళ్ళట్లేదు, రైట్? సో ముందు ఫోకస్ చేయాల్సింది పైరసీ వీటికన్నా కూడా ముందు దీని మీదేమో ఆ టికెట్ రేట్లు కాస్త తగ్గించు, పాప్కార్న్ డ్రింకులు కాస్త రేట్లు తగ్గిస్తే ప్రశాంతంగా ఫ్యామిలీ వెళ్ళి వస్తారు. సో దానికి సంబంధించి చాలా ఆరోపణలు, చాలా విమర్శలు సంవత్సరాల తరబడి నుంచి ఉన్నాయి, కానీ ఎప్పటికీ ఏది పట్టాలు ఎక్కలేదు. సో మరొకసారి పిటిషన్ దాఖలైంది, తీర్పు అయితే ఇంకా రాలేదు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే రేట్లు, టికెట్ రేట్ల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్, ఆ సంస్థకి మాత్రమే ఉంది అని నా ఫీలింగ్. నెక్స్ట్ ఈ రేట్లు అంటావా, ఇది కూడా తగ్గించాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 అసలు ఎందుకు తగ్గించాలి చెప్పండి? వాటర్ బాటిల్ని 20 రూపాయలు పెట్టి రోడ్డు మీద ఎక్కడో తాగాలనుకుంటే 20 రూపాయలు. నెక్స్ట్ అదే వాటర్ బాటిల్ని నువ్వు ఇంకేదన్నా ఒక బేకరీలో కూర్చొని తాగాలనుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 20 or 25 తీసుకుంటాడు ఒక ఫుడ్ అవుట్లెట్. వాడు ఏదో ఏసో గీసో పెడతాడు కాబట్టి కొంచెం నువ్వు కాసేపు కూర్చుంటావు, ఊరికే నువ్వు నీళ్ళ బాటిలే కొంటావు, రోడ్డు మీద తాగే బదులు అక్కడ గంటసేపు కూర్చుంటావు. అవునా? నువ్వు గంటసేపు కూర్చున్నావు కాబట్టి ఆ సీట్ వాడికి లాసే. నువ్వు త్వరగా లేస్తే దాన్ని ఇంకొకరికి ఇచ్చుకోవచ్చు, వాడు బిజినెస్ చేయొచ్చు ఆ రకంగా. నెక్స్ట్ అదే వాటర్ బాటిల్ని నువ్వేం చేస్తావంటే ఒక మాల్కి వెళ్ళి 3-4 గంటలు తిరుగుతూ తాగుతావు అనమాట. మాల్లో 50 రూపాయలు ఉంటుంది బాటిల్. వాడు పొద్దంతా ఏసీ వేస్తాడు నీకు, సెంట్రల్ ఏసీ ఫ్రీగా దొరికింది కదా అని చెప్పి నువ్వేం కొనవు. అందులోకి వెళ్ళి ప్రతి ఫ్లోర్కి వెళ్ళి అన్ని బట్టలన్నీ చూసి లాస్ట్కి అంతా తిరిగి ఆ లగ్జరీని నువ్వు ఎంజాయ్ చేసి వస్తున్నావు. లగ్జరీ ఎంజాయ్ చేయడానికి వీడికి ఎవరు అడగకూడదు. ఆ వాటర్ బాటిల్కి ఎంఆర్పి కంటే 30 రూపాయలు ఎక్కువ వేస్తే వీడికి మండుద్ది. ఇది జరిగేది. వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ద లగ్జరీ దానికి ఇవ్వాల్సిందే. నువ్వు అదే వాటర్ బాటిల్ నువ్వు 5 స్టార్ హోటల్లో కూర్చొని తాగుతున్నావు. 5 స్టార్ హోటల్లో కూర్చొని తాగినప్పుడు దాని రేట్ 200 ఉంటుంది. 40, 50, 60, 200 ఉన్నా ఆశ్చర్యం లేదు. అదే వాటర్ బాటిల్ని నువ్వు ఎయిర్పోర్ట్లో తాగాలనుకున్నావు, దానికి 300 ఉంటుంది. అంటే ఊరికి ప్యాసింజర్స్ వేరు, నువ్వు ఒకడివి ఊరికే వెళ్తావు, అక్కడికి వెళ్ళి ఆ ఫ్లైట్లని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తావు. అంటే నీ ఆనందం పొందుతున్నావు. అంటే నువ్వు ఒక 2 hours 3 hours నీ ఎంటర్టైన్మెంట్కి నీకు ఆ బాటిల్ అవసరం ఉంది, రైట్? అండ్ అక్కడ నువ్వు అనవసరంగా ఉండి వాడి లగ్జరీటీస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నావు. ఆ లగ్జరీ ఎంజాయ్ చేయడానికి నీకు ఏమీ అభ్యంతరం లేదు, కానీ ఆడ బాటిల్ని నీకు 50 రూపాయలకు అమ్మితేనే నీకు ఒళ్ళు మండింది ఫుల్గా. ఈ విధంగా ఉంటారు జనాలు. నెక్స్ట్ పాప్కార్న్ రేట్ ఎందుకు, ఆ ఫ్రైస్ రేట్ ఎందుకు అంటారు. వాడు అక్కడ పెట్టుకొని అమ్మేది ఎందుకంటే హీజ్ రేట్, ఆ డబ్బాకి వాడికంటూ వాల్యూ ఉంది. లీజుకి తీసుకున్నా, రెంట్కి తీసుకున్నా, కొనుక్కున్నా దానికంటూ వాడు ఇవ్వాలి. నెక్స్ట్ ఆ ఎంటర్టైన్మెంట్ జోన్లో, ఆ మాల్లో ఆ ఫుడ్ అవుట్లెట్ ఉంటే వాడు దానికి కొన్ని లక్షల రెంట్ కట్టాలి. యూ అండర్స్టాండ్? ఎందుకంటే సెంట్రల్ ఏసీ 24 గంటలు ఎవడొచ్చినా లేకుండా వాడు రన్ చేయాల్సిందే మాల్ కాబట్టి. వాడికి ఆ ఏసీ బిల్లులే చాలా వస్తాయి. ఇంకా చెప్పాలంటే రెంట్లు కూడా ఎక్కువ వీళ్ళు కట్టాలి. అదంతా కూడా వీళ్ళు ఫుడ్ మీదనే పెట్టుకొని వర్కౌట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిడకి బిజినెస్ రన్ అవ్వాలంటే అలాగే చేయాలి. బిజినెస్ మ్యాన్ డెసిషన్ అది. అంటే ఈ మనిషి దాన్ని వెళ్ళి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు థియేటర్ గురించి కూడా మాట్లాడదాం. వీడు తినే ఆ పిచ్చి పాప్కార్ను, ఆ ఫ్రైస్ ఏం చేస్తాడు తెలుసా? కాసేపు తిని ఇట్టిట్ట రాసేస్తాడు. ఇది ఎవడు క్లీన్ చేయాలి? ఆ సోఫా క్లీన్ చేయడం అంటే ఇవాళ రేపు మామూలు విషయమా? సోఫాస్ క్లీన్ అవ్వవు. దాని మీద తడి, కూల్ డ్రింక్ వేస్తాడు, ఇంకేవో చేస్తాడు, పిల్లలతో టాయిలెట్లు వెళ్తారు, రకరకాలు చేస్తారు ఆ సీట్లని. అండ్ నెక్స్ట్ తీసి కింద పడేస్తాడు. కార్పెట్ క్లీనింగ్ ఈజ్ నాట్ ఏ జోక్. కార్పెట్ నెంబర్ 1 కార్పెట్టే 1 కోటి రూపాయలు అదంతా. ఆ కార్పెట్ పక్కన పెడితే దాన్ని క్లీన్ చేయలేమా? ఇట్స్ స్టిక్ టు అంతే. దాన్ని క్లీన్ చేయాలంటే చాలా పరికరాలు కావాలి, ఒక పెద్ద మిషన్ తెచ్చుకోవాలి. వాడు ఎవడికో 18,000, 20,000, 30,000 ఇస్తే వాడు కూడా పర్ సేఫ్టీ క్లీనింగ్ అని ఛార్జ్ చేస్తాడు ఆ పెద్ద మిషన్ వాడు తెచ్చుకొని. అవి కూడా రేర్గా వాళ్ళ దగ్గరే ఉంటాయి. అది వీడికి క్లోన్ చేసి అది కొనుక్కోవాలంటే వీడికి మళ్ళీ 1 కోటి రూపాయలు వేస్ట్.
ఇంత చేస్తారు, కానీ వీడు ఏం చేస్తాడు, ఆ పాప్కార్న్ తిని ఆ కెచప్ తిని కుర్చీకి ఇలా రాసేసి వెళ్తాడు. అవునా? దాని మీద నెక్స్ట్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ షోకి వాడు రెడీ చేసి పెట్టాలి దాన్ని ఇమ్మీడియట్గా ఎప్పుడైనా సరే ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే రేట్స్ ఎక్కువే ఉంటాయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి, మన ఫ్లైట్స్ లాగా. అండ్ వెంటనే 10 మంది పనులను పెట్టి ప్రతి కుర్చీ కింద నువ్వు పడేసిన దరిద్రాన్ని అంతా వాళ్ళు క్లీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆడియన్స్కి ఒక కొత్త ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలి. దానికి వాడు 2 పనులను పెడితే కుదరదు, ఎందుకంటే సినిమా టు గ్యాప్ అంతే తక్కువ. ఆ తక్కువ టైంలో అన్నీ క్లీన్ అవ్వాలంటే వాడు ఒక 20 మంది పనులను పెట్టుకోవాలి టక పని చేసేయడానికి. అంతమందికి జీతాలు ఇచ్చుకోవాలి. అంటే ప్రతి 15-20 సీట్లకు ఒక పనోడిని పెట్టాలి. ఆ 20 సీట్లకి నీకు వచ్చే టికెట్ రేట్లలోనే వాడు ఈ శాలరీలన్నీ భరించుకోవాలి. ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాడికి ఒక బిజినెస్ రన్ చేయాలంటే. వీడికి మాత్రం ఆ పాప్కార్న్ రోడ్డు మీద కొంటే 50 రూపాయలు, ఇక్కడ ఎందుకు 250 రూపాయలు అని క్వశ్చన్. మళ్ళీ వీడిని ఎంటర్టైన్ చేయడానికి పాప్కార్న్ అంటే వీళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పేసి వాడేం చేస్తున్నాడు, ఫ్లేవర్స్ కలుపుతున్నాడు. ఏంటి, క్యారమెల్ అని, అదని, పైనాపిల్ అని. ఆ ఫ్లేవర్ ఏంటి, వీడు పాప్కార్న్ ముట్టగానే చేతికి అంటుకుంటుంది. అంటుకొని వీడు తిన్న తర్వాత వెంటనే ఇలా రాసేస్తున్నాడు, ఇటు రాసేస్తాడు. అవన్నీ ఎవడు క్లీన్ చేయాలి? అదంతా మళ్ళీ చీమలు పడతాయి దానికి. కానీ అవన్నీ చూస్తే మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడటం అంటే కాస్త పద్ధతికి వెళ్ళడం నేర్చుకోండి. మీ వల్లే రేట్లు పెరుగుతున్నాయి. పద్ధతికి వెళ్ళి సినిమా చూసి ఏమి డ్యామేజ్ చేయకుండా, ఏం చేయకుండా పద్ధతిగా రండి. నెక్స్ట్ రోడ్డు మీద అడ్డమైనవన్నీ తొక్కుతారు వర్షాకాలంలో, బురదలన్నీ తెచ్చి ఆ కార్పెట్ అంతా రాసేసి వెళ్ళిపోతారు నీట్గా. ఎవడు క్లీన్ చేయాలి అదంతా? క్యాజువల్గా ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్, ఎవరికి కనపడవు. మనిషికి ఏంటంటే ఆ థియేటర్ అది పెద్ద సైకో ఒక రాగా ఏందో చూసి, అందుకే మేము పైరసీ చూస్తున్నాము, ముందు మీరు ఇవన్నీ మానుకోండి అంటాడు. మళ్ళీ వీడే పైరసీని కూడా ఎంకరేజ్ చేసేది. మళ్ళీ వీడే వెళ్ళి ఇప్పుడు పైరసీ గురించి మాట్లాడుకుంటే, థియేటర్ యాక్చువల్గా పైరసీ ఎక్కడ స్టార్ట్ అయితే థియేటర్ నుంచే ప్రింట్ వస్తుంది బయటికి, ఇంకెక్కడి నుంచి రావు. ఇన్ని చెకప్లు చేసేవాళ్ళు థియేటర్ దగ్గర షూటింగ్స్ టైంలోనే ఇవాళ రేపు ఫోన్లు తీసుకుంటున్నారు. ఆ బిగ్ బాస్ లాంటి చిన్న షోలకే వచ్చే వాళ్ళకి ఫోన్లు తీసుకొని మళ్ళేటప్పుడు ఇస్తున్నారు. అలాంటిది థియేటర్లోనే కదా పైరసీ జరిగేది. ఫోన్స్ని ఎందుకు మేనేజ్ చేయలేరు మీరు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీ పక్కనే కూర్చొని ఎవడో పైరసీ తీస్తున్నాడు. ఇవాళ రేపు మంచి మెగాపిక్సెల్ 108 మెగాపిక్సెల్ 200 మెగాపిక్సెల్ కెమెరాలు వచ్చాయి. ఇక్కడ పెడితే చాలు అది అన్నీ తీసేస్తుంది మంచిగా. ఇవి మన చుట్టే జరుగుతున్నాయి. మీ అభిమానులు ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు అభిమానం అని వెళ్తున్నారు కదా, మీ చుట్టుపక్కల మీ ఎగిరి గంతులు పక్కన పెట్టేస్తే ఎవడైతే ఫోన్ పెట్టి ఇట్లా తీస్తున్నాడో వాడిని తీయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఫోన్లు తీసుకుంటారు. రోజు కొన్ని లక్షల మందిని వాళ్ళు హ్యాండిల్ చేస్తాడు. ఈడొక 1000 మందిని హ్యాండిల్ చేయలేడా ఫోన్లు తీసుకొని రిటర్న్ ఇచ్చేటప్పుడు? చేయొచ్చు కదా. దీనివల్ల పైరసీ అడ్డుకుంటుంది. అంటే వీళ్ళకి కావాలని వీళ్ళే ఎంకరేజ్ చేస్తారు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇక ఎప్పుడైతే టికెట్ రేట్లు తగ్గించాలని ఎవడైతే మొత్తుకుంటున్నాడో ఫస్ట్ వాడు కరెక్ట్గా ఉండి వాడి చుట్టుపక్కల ఎవడన్నా పడేసిన అది అక్కడ అని వాడు చెప్పగలిగితే ఆ సిట్యువేషన్ ఎప్పుడైతే క్రమంగా వచ్చి అవును ఈ సంవత్సరం నాకు క్లీనింగ్కి ఎలాంటి ఖర్చు అవ్వలేదు అని థియేటర్ ఓనర్ ఫీల్ అయితే వాడే తగ్గిస్తాడు రేట్లు. నెక్స్ట్ జనాల మార్పు వచ్చింది అని ఆ విధంగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం మారితే పాప్కార్న్ రేట్ కూడా తగ్గుతుంది అంటారు. మనం మారాలి ఫస్ట్, అంతే. కొత్త లాజిక్ తెచ్చారు మీరు. కొత్త లాజిక్ ఏముందా? బర్గర్లు గిర్గర్లు కూడా తింటున్నారు. ఆ డిప్స్ ఉంటాయి, అవన్నీ కార్పెట్ తొక్కి ఇట్లా పడేయడమే, ఆ కెచప్ని పడేయడమే. ఇప్పుడు వీడెవడు మొత్తం కెచప్ అంతా పీల్చి తిండుగా సగం తినేసి సగం ఆడేస్తాడు. నెక్స్ట్ వాడు తొక్కితే అది కార్పెట్ మీదేగా కారేది. ఎవడు క్లీన్ చేయాలి అదంతా? బేసిక్గే కదా సెన్స్, మామూలుగా మాట్లాడుకునే సెన్స్. అది కోట్ల రూపాయలు అమ్మ కార్పెట్లు ఇవాళ రేపు రేట్లు మామూలుగా లేవు, ఫ్రీగా రేపు ఏది. రైట్ చూడాలి కోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి, వాళ్ళ వాదనలు ఎలా ఉంటాయో చూడాలి. ఇది మన వెర్షన్, వాళ్ళ వెర్షన్ ఎలా ఉందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.